ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు నగరంలోని కాలువలు పొంగి ప్రజల ముప్పుకు గురవుతున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గస్తీ బోటు ఉపయోగపడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. మంగళవారం కాకినాడ జగన్నాథపురం పాత వినాయక్ సాగర్ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గస్తీ బోటును ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జేడీవీ కృష్ణారావు, ఏపీఓ గోపి, ఎస్ఈఎఫ్ఈ ప్రిన్సిపల్ అంజలి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలోనే వేటాడకుండా ఉండేందుకు గస్తీ కాయడం జరుగుతుందన్నారు. మెరైన్ మత్స్యశాఖ సంయుక్తంగా గస్తీ కాయడం జరుగుతుందన్నారు. జేడీ కృష్ణారావు, ఏపీఓ గోపి, ఎస్ఈఎఫ్ఈ ప్రిన్సిపల్ అంజలి మాట్లాడారు. సముద్రంలో 8 కిలోమీటర్లు గస్తీ కాయడం జరుగుతుందన్నారు. 1.82 ఎకరాల్లో బోటు ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. విపత్తు సమయంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ 3,58,000 నిధులతో ఈ బోటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బలసాడి రంగారావు, సంగాని నాగేశ్వరరావు, సంగాని గంగాధర్, చోడిపల్లి సతీష్, ఏడి కరుణాకర్రావు, ఎం లావణ్య, అనురాధ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోట్ ఉండవలసిన అవసరం ఎప్పుడో ఉండాలి, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. కలెక్టర్ గారు స్పెషల్ నిధులు ఇచ్చారు. మన కలెక్టర్ గారు ఇస్తే దాని ద్వారా కట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇది బెనిఫిట్లోనే కాదండి. ఈరోజు ఏదన్నా ఇక్కడ సైక్లోన్ వచ్చినప్పుడు కానీ, విపత్తులు వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు చూస్తున్నాం. మనకి విజయవాడ చోటు వరదలు వచ్చినప్పుడు అండి ఇలాంటి బోట్లు ఉపయోగపడ్డాయండి. అన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇలాంటి బోట్లు అన్ని దగ్గర ఇక్కడ నుంచి 10-20 బోట్లు పంపిస్తే ఆ బోట్ల ద్వారానే ఆ ఇళ్ళకి వెళ్ళి ఫుడ్ పట్టుకెళ్ళడం, మంచినీళ్ళు పట్టుకెళ్ళడం అన్నీ చేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే లారీ వెళ్ళినా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడ. ఇలాంటి బోట్ల ద్వారా మనం చాలా మటుకి ఉపయోగపడ్డాయి. దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, 2 విధాలు ఉపయోగించుకోవచ్చు. ఇదే కాదండి, భవిష్యత్తులో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిషర్మెన్, మెరైన్ ఫిషర్మెన్, ఇన్లైన్ ఫిషర్మెన్ ఏదైతే ఉన్నారో ఆ 2 సెక్టార్లను కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తే రాబోయే కాలం భవిష్యత్తులో కూడా ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుందో ఫిషర్మెన్కి అన్ని విధాలా చేసి ముందుకెళ్తుంది ప్రభుత్వాన్ని. I'm glad that the initiative from the Department of Fisheries, the respective MLA here as well as the other officials, on behalf of the department, I thank the initiative. This vessel, the FRP vessel has launched here. This will be used for monitoring of the MFRA zone for security as well as monitoring of the traditional fisher craft along the coastline. This is about MFRA limit is about 4.04 or 4.4 nautical mile from the shoreline. So there needs to be a monitoring, and this small vessel will be used for that. So continuous monitoring, evaluation, safety and security of the traditional fishermen during this time. Plus this vessel can also be used for any flood situations or any other safety measures. This is a good initiative. I appreciate the support given by the district collector, Sri Harendra Prasad, as well as the MLA here. Thank you all. సముద్రం ఒడ్డు నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో 4.40 నాటికల్ మైల్స్లో మనకి 1,82,000 ఎకరాల విస్తీర్ణంలో సముద్రం ఉంది ఈ తూర్పుగోదావరి జిల్లా, ఈ కాకినాడ జిల్లాలో. ఈ యొక్క పరిధిలో ట్రెడిషనల్ ఫిషర్మెన్ యొక్క హక్కుల్ని మనం కాపాడడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఈ బోట్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఈ జిల్లాలో వరదలు, అలాగే ఎక్కువగా మనకి ఈ కాలువలు పొంగడం అనేది జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ యొక్క ప్రజల్ని సురక్షిత ప్రాంతాలను తరలించడం కోసం బోటు అనేది చాలా అవసరం ఉన్నది. దానికోసం మేము బోటు ప్రొక్యూర్ చేసాం. దీనికి ఏంటంటే మన స్థానిక శాసనసభ్యుల వారు సిఫారసు మీద జిల్లా కలెక్టర్ వారు జిల్లా కలెక్టర్ నిధుల నుంచి మనకి 3,58,000 రిలీజ్ చేశారు. ఈ 3,58,000 తోటి మనం ఈ యొక్క ఇంజిన్ తోటి మనం ఈ బోటుని నిర్మించుకోవడం జరిగింది. ఇందువల్ల ఈ కార్యక్రమానికి ఈ బోటు అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సొంతంగా ఓ బోటు రావడానికి ముఖ్య కారకులైనటువంటి మన సిటీ శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కాకినాడ ఎమ్మెల్యే వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మత్స్యశాఖ నుంచి ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ మేము డ్రైవ్ చేయడం అయింది. అదేంటంటే ఇంతవరకు తీరం వెంబడి మన ఫిషింగ్ బ్యాన్ టైం అప్పుడు మాకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఏంటంటే ఈ సాంప్రదాయ నావలు వేట చేసే పరిధిలోని ఇంకా ఇతర నావలు కానీ ఇతర బోట్లు కానీ వచ్చి ఫిషింగ్ చేస్తున్నాయి. వారికి పరిరక్షించడానికి, సంరక్షించడానికి ఎటువంటి ఇనిషియేటివ్ లేదు. సో ఫస్ట్ టైం కాకినాడ జిల్లా నుంచి డిఎఫ్ఓ గారు విత్ ద సపోర్ట్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే అండ్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నిధులతోని
మనకు ఒక బోట్ మన సొంతంగా మనము అమర్చుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఈ బ్యాన్ పీరియడ్లో మానిటరింగే కాకుండా ఎప్పుడైనా విపత్తులు వచ్చేటప్పుడు కూడా మనము సజావుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు సురక్షితమైన ప్రాంతానికి చేర్చడం, అలాగే వారికి కావాల్సిన ఆహారం కానీ నీరు కానీ ఇవ్వడానికి మనకి వెసులుబాటు ఉండడానికి మనకు అంటూ ఒక ప్రత్యేకమైన బోట్ ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అలాగే సపోర్ట్ ఇచ్చిన మన లోకల్ ఎమ్మెల్యే గారికి మా ధన్యవాదాలు.